హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన లొకేషన్ అనేది చాలా మందికి షేర్ అవుతూ ఉంటుందన్నమాట. అది మనకు తెలియకుండానే చాలా మందికి మన మొబైల్ నుంచి వేరే పర్సన్కి వెళ్ళడమా అనేది ఈజీగా జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కాకుండా ఫ్రెండ్స్, మన మొబైల్ అనేది ఎంతమంది ఫోన్లలో లింక్ అయి ఉంటుంది, అదేవిధంగా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలి, ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం లొకేషన్ అనేది ఏ విధంగా షేర్ అవుతుంది, మన మొబైల్ నుంచి వేరే పర్సన్కి ఏ విధంగా యాక్సెస్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తానమాట. సో దాని గురించి మనం ఏం చేయాలి, సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్లోనే సర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కీబోర్డ్లో ఏమని టైప్ చేస్తారంటే లొకేషన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో లొకేషన్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తారు కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అయితే రండి కొంచెం. సో ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్ లొకేషన్ షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ కనుక మీ లొకేషన్ కనుక ఆన్ ఉన్నది అనుకోండి, వెంటనే మీరేం చేయాలి, దీన్ని అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే గూగుల్ అనేది మనం ఎన్నో రకాలుగా గూగుల్ క్రోమ్ అనేది వాడుతూ ఉంటాం, ప్లే స్టోర్ అనేది వాడుతూ ఉంటాం కాబట్టి, సో రకరకాల గూగుల్ సంబంధించిన యాప్స్ అనేవి వాడుతూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా మన లొకేషన్ అనేది షేర్ చేయడానికి అయితే చాలా మట్టుకు అవకాశం ఉంటుంది. మన యాక్సెస్ లేకుంటేనే వేరే వాళ్ళకి షేర్ చేసే అవకాశం అయితే చాలా మందికి ఉంటుంది కాబట్టి, సో యాప్స్ ద్వారా కానీ ఏదైనా వెబ్సైట్ ద్వారా కానీ షేర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేయాలి, దాన్ని వెంటనే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. సో దాన్ని ఆఫ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కిందనే లొకేషన్ అక్యురసీ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో ఇది బై డిఫాల్ట్గా అందరికైతే ఆన్ ఉంటుంది. ఇది వరకు చెప్పిన ఏదైతే ఆప్షన్ ఉందో అది కూడా కొంతమందికి ఆన్ ఉంటుంది. సో మీకు కనుక ఆన్ ఉండేది వెంటనే ఆఫ్ అయితే చేసుకోండి. ఈ లొకేషన్ అక్యురసీ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన లొకేషన్ ఉంటుంది కదా, మనం పైనుంచి స్టాప్లో స్టేటస్ బార్లోకి ఆన్ చేస్తాం కదా, ఆ లొకేషన్ కాదనమాట. ఏదైతే లొకేషన్ పర్సనల్ డేటాకు సంబంధించిన లొకేషన్ ఉంటుందో ఈ అక్యురేట్గా వేరే వాళ్ళకి షేర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ చదువుకోవచ్చు. ఇక్కడ టాపిక్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి మీరైతే చదువుకొని మీరు అయితే దాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే ఆఫ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ చదివి పెట్టాను కాబట్టి దీన్ని అయితే ఆఫ్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తాను. సో అదే విధంగా ఫ్రెండ్స్, మనకి ఏదైతే నార్మల్ లొకేషన్ పర్మిషన్ ఉందో అది కూడా మీకు టాప్లోనే చూపెడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే లొకేషన్ యాక్సెస్ యాప్స్ కెన్ గెట్ యువర్ లొకేషన్ ఇన్ఫో అని చెప్పేసి కిందనే ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో అప్పుడు ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారు, సింపుల్గా లొకేషన్ సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా. ఎందుకంటే యాప్స్ కెన్ గెట్ యువర్ లొకేషన్ ఇన్ఫో అని చెప్పేసి ఇక్కడనే మన ఆప్షన్ కూడా ఇచ్చింది కాబట్టి, సో ఆ విధంగా మీరైతే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మన మొబైల్ అనేది ఎన్ని డివైస్లలో లాగిన్ ఉంది, అదే విధంగా ఎన్ని డివైస్లలో మన మొబైల్ అనేది నడుస్తుంది అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా మళ్ళీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఏ విధంగా మనకు రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెట్టింగ్స్లలో ఉంటాయి కాబట్టి, సో సింపుల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సర్చ్ బార్లోకి వచ్చిన తర్వాత గూగుల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా గూగుల్ అనే ఆప్షన్ ఉంది కదా, మీకు కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ బ్లర్ ఉంది కదా, అదే ప్లేస్లో మీ జీమెయిల్ ఐడి అయితే చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు ఆరో మార్క్ కనబడుతుంది కదా చిన్నగా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఏవైతే జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయో అవి వస్తాయి. అదేవిధంగా మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట దాని కిందనే. సో దాన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ పర్సనల్ ఇన్ఫో ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ప్రొటెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీకు పైన తెలుసుకోవచ్చు. యువర్ అకౌంట్ ఇస్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి నాకైతే పడ్డది కదా, ఈ విధంగా అయితే అందరికి ఉండాలన్నమాట. సో ఇదే విధంగా ఫ్రెండ్స్, మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మనకి ఎన్ని డివైస్లలో లాగిన్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా చిన్నగానైతే కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది మీరు. ఈ విధంగా స్క్రోల్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మన మొబైల్కి సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో, మీ మొబైల్ రెడ్మీ అయితే రెడ్మీ, లేకపోతే వివో అయితే వివో, ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఇక్కడనే మీరు చూసినట్టయితే మేనేజ్ ఆల్ డివైజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోండి. సో దాన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్, మనకు ఏవైతే డివైస్లు ఉంటాయో అవైతే షో కావడం జరుగుతుంది. ప్రస్తుతానికి నా మొబైల్లో వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏదైతే వాడుతున్నానో ఆ మోడల్ సంబంధించిన మొబైల్ చూపెడుతుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ అని చెప్పేసి కనబడుతుంది కదా, అది కూడా మన మొబైల్ అనమాట. సో ఈ విధంగా రెండు డివైస్లలో మన మొబైల్ వచ్చేసి లాగిన్ ఉంది అని చెప్పేసి మీకు షో కావడం జరుగుతుంది. సో అదే విధంగా ఫ్రెండ్స్, మీకు కనుక ఇక్కడ వేరే మొబైల్ చూపెట్టినాయి అనుకోండి, కన్ఫర్మ్గా మీ మొబైల్ అనేది వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారని చెప్పేసి అర్థం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ని వేరే డివైస్ నుంచి తీసి పారేసేయాలి, మీ మొబైల్ని నడవాలి అని చెప్పేసి కూడా చెప్తాను అనమాట. సింపుల్గా దాని గురించి మీరేం చేస్తారంటే, ఏదైతే మీకు ఇప్పటికీ డివైస్ కనబడుతుందో, సో ఆ డివైస్ మీది రెడ్మీ అయితే ఉంచేసేయండి దాన్ని. కాకపోతే మీ వివో అని చెప్పేసి అక్కడ కనబడుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, సైన్ అవుట్ అని చెప్పేసి. సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు సైన్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట ఆ మొబైల్ అనేది. సో ఆ మొబైల్ ఏదైతే మీరు వాడని ఉంటుందో అది వచ్చేసి సైన్ అవుట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి
మీరు సెక్యూర్గా అయితే ఉండొచ్చు. ఓన్లీ మీ మొబైల్లోనే రన్ కావడం జరుగుతుంది, మీ మొబైల్ ఒక్కటే అని చెప్పేసి. సో సింపుల్గా ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్కి సంబంధించి కాకుండా వేరే డివైస్లు ఇక్కడ షో అయినాయి అనుకోండి, దాని మీద ప్రెస్ చేసి సింపుల్గా సైన్ అవుట్ చేసేసారు అనుకోండి, ఇప్పటి నుంచి ఓన్లీ మీ మొబైల్లోనే మీ యాక్సెస్ అనేది ఉంటుంది, మీ డేటా అనేది ఎవరికి షేర్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.